ప్రార్థన చేసుకొని కొడుకులు ప్రారంభం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, పరిశుద్ధమైన దేవ, నమ్మదగినటువంటి దేవ, సర్వాధికారి అయినటువంటి దేవ, సృష్టికర్తమైనటువంటి దేవ, ఘనమైనటువంటి దేవ, నీ పాదములకు వందనములు స్తోత్రము చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన గంభీరమైన నామం పేరట కృతజ్ఞత స్తోత్రములతో వందనములతో మీ నామంకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. మరి మేమందరమును మీ కృప వలన కాపాడబడి క్షేమంగా నీ ఇంటికి చేరడానికి సహాయపడుతున్నందుకే స్తోత్రములు. కేవలం దుమ్ముతో ధూళితో సమానమైన మమ్మలను మీరు ఎంతగానో ప్రేమిస్తున్నందుకే స్తోత్రములు. కేవలం నిన్నటి వారిని బలహీనులం దౌర్భాగ్యులమైన మమ్మలను మీరు ఎంతగానో ప్రేమించినందుకే స్తోత్రములు. మీరు మాకు ఇచ్చిన మరి రక్షణను బట్టి వందనాలు ప్రభా. మీరు మాకు ఇచ్చిన పాపక్షమాపణను బట్టి వందనాలు ప్రభా. మీరు మా దేవుడు అయినందుకే నీకు ఎంతో వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఎవరికైతే ఇటు ధన్యత లేదో వారందరి కొరకై కూడా ప్రార్థిస్తుంటున్నాం. వారందరూ కూడా మరి నీ నామం పేరట ఆశీర్వాదం దీవెన పొందడానికి సహాయం చేయండి. బైబిల్ స్టడీ కూడికను ఆశీర్వదించండి ప్రభా. రాగలిగినటువంటి నీ బిడ్డలను బట్టి వందనాలు. వస్తున్నటువంటి వారిని కూడా మీరు తీసుకుని రండి. శత్రు కార్యములన్నింటినీ లయించండి. అంధకార చీకటి శక్తుల ప్రభావం నుండి మమ్మల్ని విడిపించండి దేవా. మీకే మహిమ తెచ్చుకునండి. పాటలు, వాక్యము, సమస్త విషయాల్లో మీ కనికరాన్ని కోరుకుంటూ యేసు ప్రభువు వారి నామం పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 5, యెహోవా నా బలమా. నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. వరదవలే భక్తిహీనులు పోలిన, వరదవలే పోలిన విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా,
పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా మరణపు చురులలో మరువక మురళిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై మరణపు చురులలో మరువక మురళిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగం తనాలయములో నా మొర వినెను తనాలయములో నా మొర వినెను అధిరెను ధరణి భయకంపముచే అధిరెను ధరణి భయకంపముచే యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతములపు నాదులు వనికెను పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతములపు నాదులు వనికెను తనలో నుండి వచ్చిన అగ్ని తనలో నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరుల నెల్లన్ దహించి వేసెను వైరుల నెల్లన్ యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటున జీయును మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటున జీయును ఉరుముల మెరుపుల మెండుగా చేసి ఉరుముల మెరుపుల మెండుగా చేసి అపజయమేచును అపవాదికిని అపజయమేచును అపవాదికిని యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా దయగలవారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును దయగలవారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వముననచును గర్విష్ఠుల యొక్క గర్వముననచును సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము నెరిగిన
సర్వాధికారి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలమున శక్తితో నిలిపి నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలముల శక్తితో నిలిపి రక్షణ కేడము నాకందించి రక్షణ కేడము నాకందించి అక్షయముగా తన పక్షం చేర్చిన అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవే యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవు అన్యజనులలో ధన్యత చూపుచు అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేదా హల్లెలూయా స్తుతి గానము చేసేదా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా పాట సంఖ్య 280. చూడు మదే నీ కొరకే. చూడు మదే నీ కొరకే సిలువపై వేలాడే
లాడు శ్రీయే సురక్షకున్ చూడు మదే నీ కోరకే సిలువపై లాడు శ్రీయే సురక్షకున్ చూడు మదే నలుగా గొట్టబడి నీకై పలుకకుండే మారుగా నలుగా గొట్టబడి నీకై పలుకకుండే మారుగా శిరస్సున రక్తధారలు వీరచెరెక్కలను గృచ్చ శిరస్సున రక్తధారలు వీరచెరెక్కలను గృచ్చ నీ పాపమే పాదములకు చీల్చెను బల్లెమై ప్రక్కన్ పొడిచే నీ పాపమే పాదములను చీల్చెను బల్లెమై ప్రక్కన్ పొడిచే చూడు మదే నీ కోరకే సిలువపై లాడు శ్రీయే సురక్షకున్ చూడు మదే రక్త సిక్తమై మోము ఎర్రనయ్యే కొయ్యపై రక్త సిక్తమై మోము ఎర్రనయ్యే కొయ్యపై చూడు విపునాదున్నేను దీనునిగా చేసే నీ పాపమే చూడు విపునాదున్నేను దీనునిగా చేసే నీ పాపమే ప్రభు రక్తము ఏరులై పారెను నీ కోరకే సిలువపై ప్రభు రక్తము ఏరులై పారెను నీ కోరకే సిలువపై చూడు మదే నీ కోరకే సిలువపై లాడు శ్రీయే సురక్షకున్ చూడు మదే ప్రాయమైన చేతులన్ దినమెల్లా చాపెనో పాపి కాయమైన చేతులన్ దినమెల్లా చాపెనో పాపి చూచుచుండే ప్రేమతో నీకై కన్నీటిని కాచుచు చూచుచుండే ప్రేమతో నీకై కన్నీటిని కాచుచు తన కృపతో సంధించును పాపి విను చేరు చింతన్ దీక్షణమే తన కృపతో సంధించును పాపి నేను చేరు చింతన్ దీక్షణమే చూడు మదే నీ కోరకే
సిలువపై వ్రేలాడు శ్రీయే సురక్షకున్ చూడుమదే ఎంత కాలమేటించి వెలుపలనుంతువతనిని ఎంత కాలమేటించి వెలుపలనుంతువతనిని తెరువు హృదయ ద్వారమున్ పొందు మారు మనసును తెరువు హృదయ ద్వారమున్ పొందు మారు మనసును ఈ దినమే నీ పాపముల్ క్షమించును నీకిచ్చు సురక్షణను ఈ దినమే నీ పాపముల్ క్షమించును నీకిచ్చు సురక్షణను చూడుమదే నీ కొరకే సిలువపై వ్రేలాడు శ్రీయే సురక్షకున్ చూడుమదే వారి సంఖ్య 473. దప్పిగొనిన వానిపై నీటి 473. నీపై నీటిని కుమ్మరించును ఆ ప్రభువే ఎండియున్న భూమిపై జలమున్ ప్రవహింపజేయునాయనే ఎండియున్న భూమిపై జలమున్ ప్రవహింపజేయునాయనే వడిగల జలములలో దారిన్ నిర్మించును ఆ ప్రభువే వడిగల జలములలో దారిన్ నిర్మించును ఆ ప్రభువే అడవులలో రాజబాటలను స్థాపించును మన ప్రభువే అడవులలో రాజబాటలను స్థాపించును మన ప్రభువే దప్పికొని నావానిపై నీటిన్ కుమ్మరించును ఆ ప్రభువే ఎండియున్న భూమిపై జలమున్ ప్రవహింపజేయునాయనే మన సంతతిపై తన ఆత్మన్
కరుణా పీఠముపై నుండి మాట్లాడెను మన దేవుడే. కరుణా పీఠముపై నుండి మాట్లాడెను మన దేవుడే. పరలోకము నుండి స్వరమున్ వినిపించెను మన దేవుడే. పరలోకము నుండి స్వరమున్ వినిపించెను మన దేవుడే. దత్తిగొని నావానిపై నీటిన్ కుమ్మరించును ఆ ప్రభువే. ఎండియున్న భూమిపై జలమున్ ప్రవహింపచేయునాయనే. ఎండియున్న భూమిపై జలమున్ ప్రవహింపచేయునాయనే. ఆకాశము తెరువబడగా మాట్లాడెను మన దేవుడే. ఆకాశము తెరువబడగా మాట్లాడెను మన దేవుడే. ఒక శబ్దము చేతన శృతుని ఘనపరచెను మన దేవుడే. ఒక శబ్దము చేతన శృతుని ఘనపరచెను మన దేవుడే. దప్పిగొని నావానిపై నీటిన్ కుమ్మరించును ఆ ప్రభువే. ఎండియున్న భూమిపై జలమున్ ప్రవహింపచేయునాయనే. ఎండియున్న భూమిపై జలమున్ ప్రవహింపచేయునాయనే. మందసమున్ దేవుని ప్రజలు మందిరమందుంచగనే. మందసమున్ దేవుని ప్రజలు మందిరమందుంచగనే. రమ్మెను ప్రభుని తేజో మహిమంతయును. మందిరమున్ రమ్మెను ప్రభుని తేజో మహిమంతటను. దప్పిగొని నావానిపై నీటిన్ కుమ్మరించు
హల్లెలూయా పాడెదరు తప్పికొని నావాని తైరీచిన్ కుమ్మరించును ఆ ప్రభువే ఎండియున్న భూమిపై జలమున్ ప్రవహింపచేయునయని ఎండియున్న భూమిపై జలమున్ ప్రవహింపచేయునయని. దేవుని వాక్యాన్ని చదువుకుంటాం. దేవుని వాక్యంలో ఉండి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనటువంటి అసాధ్యం. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదుకు వారికి ఫలం దయచేయవలనని నమ్మవలని కదా. మళ్ళా చదువుకుంటాం అదే వచనాన్ని. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను అడుగు వారికి ఫలం దయచేవాడని నమ్మవలేను కదా. ప్రభు సాయం కొరకే చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, మీ ఘనమైన నామమునకు మరి వందనములు స్తోత్రము చెల్లిస్తూ నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తుంటున్నాం. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకే స్తోత్రములు ప్రభా. మరి మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయండి. ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా పేరట కుడి ఉందరో వారి మధ్య నేను ఉంటామన్న సెలవు కనుక మాతో కూడా ఉండండి. మా విశ్వాసాన్ని వృద్ధిపరచండి. రావచ్చిన వారిని కూడా తీసుకుని రండి. మీ సన్నిధి మెండుగా దయచేయండి. యేసు వారి నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్న ఈ వాక్య భాగాన్ని దేవుడు మన కొరకై ఆశీర్వదించును గాక. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని ఏమంటారు అంటే విశ్వాస వీరుల పట్టిక ఉన్నటువంటి అధ్యాయము అని అంటారు. నాకు తెలిసినంత వరకు నేను కూడా ఎంచిన 32 మంది పేర్లు ఇక్కడ ఈ అధ్యాయంలో కరెక్ట్గా చెప్పలేను, కానీ 32 మంది పేర్లు అయితే ఉన్నట్టుగా మరి నేనైతే గుర్తుంది ఎంచినట్టు. ఇందులో ముఖ్యమైనటువంటి అంశం ఏంటిదని అంటే విశ్వాసము అనే మాట మరి దేవుడు బయలుపరుస్తూ వచ్చినారు. అందుకే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ హిమ్ వితౌట్ ఫెయిత్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. విశ్వాసం అనేది మరి అవసరం. మరి విశ్వాసం లేకుంటే దేవుని మీద మనం ఆయనకి ఇష్టంగా ఉండలేము అనేది కూడా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి వారం అంటున్నాం. 11వ అధ్యాయం మొదటి వచనంలో విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అంటే ఏంటిదని అంటే మనం ఏదైతే నిరీక్షిస్తుంటున్నామో దాని నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవనుటకు మరి రుజువు అయి ఉన్నది. కొన్నిసార్లు మరి పరలోకం ఉంది అని అంటే కొంతమంది నమ్మరు.
దేవుడు ఉన్నాడు అని అంటే నమ్మరు. లేకపోతే దేవుడు మాట్లాడతాడంటే అది నమ్మరు. అంటే అర్థం ఏంటంటే అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే అదృశ్యమైన సంగతులను గుర్తిరగవచ్చు. అదృశ్యంగా ఉన్న పరలోకము, మరి దేవుని సంగతులన్నీ మనకు గ్రహింపులోకి రావాలంటే విశ్వాసం అనేది ఉండాలి. ఏదైతే మనం దేని కొరకైతే కనిపెడుతున్నామో దాని యొక్క నిజ స్వరూపం విశ్వాసం అనేది. ఇక్కడ చాలామంది పేర్లు ఉన్నాయి. వారిని మరి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా మనకు గ్రహింపులోకి తీసుకురావడానికి ఈ అధ్యాయంలో వాటన్నిటినీ రాయించినాడు పరిశుద్ధాత్మ దేవుడు. వారిలో మరి మొదటి వ్యక్తి ఎవరంటే హేబేలు. మొదటి వ్యక్తి ఎవరు? హేబేలు. ఆదాం లేదని అన్నారు. ఆదాం పేరు లేదు. కాబట్టి ఇక్కడ హేబేలు మరి పేరు వచ్చింది. ఆదాం పేరు ఎందుకు లేదు అని అంటే ఆదాము దేవుని మాట వినలేదు. తనలో విశ్వాసం అనేది దేవుని మీద లేకుండా ఉండి ఉండొచ్చు. ఆదాం పేరు లేదు, కానీ హేబేలు పేరు ఉంది. హేబేలు ఎవరని అంటే కయీను యొక్క ఆదాము యొక్క కుమారుడు. కుమారునికి విశ్వాసం ఉంది, తండ్రికి అయితే విశ్వాసము లేదు. దేన్ని బట్టి దేవుడు ఆయనకు విశ్వాసం ఉంది అన్నాడంటే 4వ వచనంలో, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. తనకు తెలుసు దేవునికి అర్పించేటటువంటి బలి శ్రేష్టంగా ఉన్నది అనే గ్రహింపు హేబేల్లో ఉంది. వాట్ ఏ వండర్ఫుల్ ఫెయిత్ ఇన్ హిమ్. ఈ ఆఫర్డ్ బెస్ట్ థింగ్ టు హిమ్. శ్రేష్టమైనటువంటి బలి దేవునికి అర్పించినాడు. కయ్యను కంటే శ్రేష్టమైనటువంటి బలి అర్పించినాడు. అందుకే అతడు చేసిన పనుని బట్టి దేవుడు ఏమంటాడంటే, దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. దేవునికి ఆ శ్రేష్టమైనటువంటి అర్పణ అర్పించినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, భయంతో, వణుకుతో, సంతోషంతో, కృతజ్ఞతాభావంతో దేవుని దగ్గరికి ఆ శ్రేష్టమైనటువంటి అర్పణ తీసుకొని వచ్చేటప్పుడు దేవుడు చూసిండు. విత్ ఈజ్ ట్రెంబ్లింగ్ హ్యాండ్స్, గడగడ వణుకుచు, విత్ ఈజ్ హ్యాపీనెస్, సంతోషముతో, విత్ ఈజ్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞతాభావంతో, విత్ ఈజ్ లవ్ అండ్ అఫెక్షన్, దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతతో, when he offered that offering to him, God has considered his offering. ఎంతో కృతజ్ఞతాభావంతో, ప్రేమతో గడగడ వణుకుచు తీసుకొచ్చినప్పుడు అది దేవుడు ఏం చేసినంటే మరి గమనించగలిగినాడు, లేకపోతే గుర్తించగలిగినాడు. దేవుడు అతని అర్పణను గురించి దేవుని వాక్యంలో ఈ మాట చదువుకుంటాం. దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. కాబట్టి నీతిమంతుడు ఎట్టయినాడు అని అంటే విశ్వాసం ద్వారా నీతిమంతుడు అనేది ఏంలే, మానవులు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం చేత ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడతారు. అయితే మరి ఇక్కడ ఈ వ్యక్తి ఎట్లా నీతిమంతుడిగా తీర్చబడినాడని అంటే మరి దేవుడు అతని ఆ అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందినాడు. తనలో ఆ విశ్వాసం ఉంది కనుక అంత గొప్ప విశ్వాసాన్ని బట్టి ఆ వ్యక్తి మరి నీతిమంతుడని సాక్ష్యం పొందినాడు. అతడు మృతి నొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. ఆయన మృతి పొందినప్పటికీ త్రూ హిజ్ ఫెయిత్ హి స్పీక్ విత్ అస్. మృతి పొంది కూడా ఆ విశ్వాసం ద్వారా ఏం చేస్తూ ఉన్నాడు? మాట్లాడుతున్నాడు. ఇది మరి ఇందులో ఎంతో శ్రేష్టమైనటువంటి వర్తమానం ఉంది. మనకు టైం లేదు కనుక మరి మనం కొద్ది విషయాలు మాత్రమే చూసుకొని ముగించుకుంటాం. చూడండి, ఈ విషయాన్ని మనం ఎక్కడ చూస్తామని అంటే మరి ఆది కాండము 4వ అధ్యాయంలో చదువుకుంటాం.
మొదటి వచనం నుండి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. తర్వాత ఆమె అతని తమ్ముడు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయీను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖం చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖం చిన్నబుచ్చుకున్నావు ఏమి? నీవు సత్క్రియ చేసిన యెడల తల ఎత్తుకునవా? సత్క్రియ చేయని యెడల వాకిట పాపము పొంచి ఉండను. కాబట్టి కయీను ముఖం మాడిపోయింది. కయీను అర్పణను దేవుడు ఏం చేయలేదంటే లక్ష్య పెట్టలేదు. హేబేలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టినాడు. ఆయన ముఖం మార్చుకున్నప్పుడు దేవుడు అన్నాడు, నీ ముఖం ముడుచుకున్నావేమి? సత్క్రియ చేసిన యెడల తల ఎత్తుకొనవా? అంటే సత్క్రియ అంటే మంచి క్రియలు, మంచి క్రియ. సత్క్రియ చేయని యెడల పాపం వాకిట పొంచి ఉండును. దీని భావము ఎంతో గంభీరంగా ఉంది. దేవుని వాక్యంలో రాయబడింది. సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను దేవుడు తన కొరకు ఏర్పరచుకున్నాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి కయీనుకు సత్క్రియలు చేయడం అనేది అలవాటుగా లేదు. హేబేలుకైతే మంచి పనులు చేయడం అనేది తనకు అలవాటుగా ఉంది. కాబట్టి హేబేలు మృతి నొంది ఆ విశ్వాసం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. తర్వాత ఇంకొక వ్యక్తిని మనం ఇక్కడ చూస్తాం. ఎవరని అంటే హానోకు. హెబ్రీలకు రాసిన పత్రిక 11:3 విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడైండునని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయాను కనుక అతడు కనబడలేదు. ఈయన దేవునికి ఇష్టడు. ఎవరు? హానోకు. ఇష్టడు అనేటటువంటి మాట ఎంతో శ్రేష్టమైనటువంటి మాట. హానోకు విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకున్నట్లు కొనిపోబడెను. ఎవరో ఒకరు అంటారు, ఏమంటారంటే, మరి మరణం చూడకుండా కొనిపోబడినటువంటి వ్యక్తులు బైబిల్లో ఇద్దరు. ఒకరు హానోకు, ఇంకొక ఆయన ఏలియా. ఏలియా మరణం చూడకోకుండా కొనిపోబడినప్పుడు బలవంతం చేసిపోయిండు. ఆయన యెజబెలుకు భయపడి, ఆయన సేవ ఇంకా ఉంది, ఆయన టైం ఉంది, ఆయన చేయాల్సినటువంటి కార్యాలు అనేకం ఉన్నప్పటికీ రాజీనామా ఇచ్చేసినాడు అంటాడు భక్సింగ్ గారు. ఉద్యోగానికి నేను చేయలేను ఈ ఉద్యోగము ఏమన్నాడు, రాజీనామా ఇచ్చేసినాడు అని అన్నాడు. తను భయపడతా ఉన్నాడు. నిజమే, భయము. మనం మాట్లాడవచ్చు ఆ టైంలో, మనం ఉంటే ఇంకెట్లా మాట్లాడే వాళ్ళము. ఎందుకంటే 850 మందిని చంపిండు. 800 అష్టాదేవి ప్రవక్తలను, బయలుదేవి ప్రవక్తలను 850 మందిని చంపిండు. తర్వాత యెజబెలు కూడా అన్నది, నువ్వు వారిలో రేపటికి దినానికి ఈ సమయానికి ఒకడుగా అయిపోతావు, అంటే నేను నిన్ను చంపుతాను అని అన్నది. కాబట్టి ఒక స్త్రీ చేతిలో చచ్చిపోవడం అనేది అంతా, ఒక ప్రవక్త ఒక స్త్రీ చేతిలో చనిపోవడం అంతగా ఆయనకి ఇష్టము లేదు. అది నువ్వే నన్ను తీసేసుకుంటే ఇక మరి ఈ బాధ అంతా ఉండదు కదా. అంతవరకు ఆయన ప్రార్థన చేసి ఉండొచ్చు ఆ స్త్రీ విషయమై, ఆమెను ఏదో ఒక రీతిగా చంపేయమని అడిగి ఉండొచ్చు. కానీ దేవుడు, ఆయన పద్ధతులు వేరు ఉంటాయి. ఆయన నిర్ణయాలు, ఆయన టైమింగ్స్, ఆయన స్క్రిప్ట్ అంటారు కొంతమంది, చాలా ఆయన విషయాలు మనం గుర్తుపెట్టలేము. మన లెక్క ఆలోచన చేసేవాడు కాడు. కాబట్టి దేవుడు ఏం చేసిండంటే, సరే అని చెప్పేసి ఆయన తీసుకుపోయాడు. వాసాడుతూ ఉంటే, బలవంతం చేస్తూ ఉంటే ఆయనను తీసుకొని పోయినాడు. కానీ ఇప్పుడు హానోకు కొనిపోబడిన విధానం వేరుగా ఉంది. హానోకు దేవుడుకి ఇష్టడుగా ఉండిన కనుక దేవుడు అతన్ని కొనిపోయినాడు అని రాయబడింది. ఇంకొక ఆయన ఎవరో అన్నారు, ఏమన్నారంటే, పరలోకం నుండి దేవుడు వస్తాడంట హానోకు కాడికి.
రా ఇద్దరం నడుచుకుంటా మాట్లాడుకుంటూ పోదామని అంటాడంట. నిజమే, బైబిల్లో కూడా రాయబడింది. దేవుడు పరలోకం నుండి వచ్చినాడని లేకపోతే పరమునకు కొనిపోబడినాడు అనే మాటలు బైబిల్లో ఉన్నాయి. వచ్చి రా మాట్లాడుకుందా పోదామని అంటాడంట. ఒకసారి అన్నాడంట, ఆనోకు నువ్వు లేకుండా నాకు పరలోకానికి పోవడానికి ఇష్టం లేదు, నువ్వు కూడా వచ్చేసాయి అన్నాడంట. ఇష్టము చేత దేవుడు ఏం చేసినాడు, ఆయనను తీసుకొని పోయినాడు. ఎంత మానవుల మీద ఆయన ఇష్టమును గురించి ఇది తెలియజేస్తూ ఉంది. ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, బట్ హీ హ్యావ్ ది మచ్ ప్లెజర్ ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. మానవుల విషయంలో దేవునికి ఎంతో ఇష్టం. ఆ ఇష్టం ఉండబట్టే ఈ హ్యావ్ ఓన్లీ వన్ బిగాటెన్ సన్, ఒక్కడైనా అద్వితీయ కుమారుడు తండ్రికి. కానీ ఆ ఒక్కడైన కుమారుని లోకానికి ఇచ్చినాడు, ఒక్కడైన కుమారుని ఇచ్చినాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని రాయబడింది. ఆదామును అతని భార్య అయిన అవ్వను ఏదైనా తోటలో పెట్టినప్పుడు పరలోకం నుండి వచ్చి సాయంత్రం వాళ్ళ సల్లపుటన కలిసి తిరిగేవాడు. అంటే పరలోకం కంటే దేవుడు మానవులతో సహవాసము అధికముగా చేయాలనే ఆలోచన కలిగినటువంటి వాడు. దేవదూతల ఆరాధన కంటే మరి మానవుని యొక్క సహవాసము, మానవునితో స్నేహం చేయడం, సహవాసం చేయడం అనేది దేవునికి ఎంతో ఇష్టంగా ఉంటొచ్చింది. ఈ విషయంలో హానోకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కనుక అతడు మరణం చూడకోకుండా కొనిపోబడుతున్నాడు. బైబిల్లో యేసు వారి గురించి మరి ఒక మాట అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని మరి దేవుని వాక్యంలో రాయబడింది. యేసు వారు ప్రియమైనటువంటి కుమారుడు, ఆయన యందు తండ్రి ఆనందిస్తూ వచ్చినాడు. తర్వాత ఇంకొక మాట కూడా మనం చూడగలం, ఎక్కడనంటే దావీదు మరి దేవుని హృదయానుసారుడు. దావీదు విషయమే కూడా దేవునికి ఎంతో సంతోషం కలిగింది. మరి మోషే గురించి దేవుడు ఒక మాట అన్నాడు, మోషే నా ఇండ్లంతటిలో నమ్మకస్తుడు అని మాట్లాడుతూ వచ్చినాడు. దానియేలు గురించి దేవుడు ఒక మాట అన్నాడు, దానియేలు నువ్వు బహుప్రియుడవు అని అన్నాడు. వీళ్ళకి ఇచ్చిన సర్టిఫికెట్లు ఇవి. బహుప్రియుడైనటువంటి దానియేలు, దేవుని ఇండ్లంతటిలో నమ్మకస్తుడైనటువంటి మరి మోషే, తర్వాత మరి దేవునికి ప్రియంగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, తర్వాత దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు. దేవుడు వారికి ఇచ్చినటువంటి మరి సర్టిఫికెట్లు. ప్రియమైనటువంటి వారులారా, మరి హానోకు ద్వారా దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే దేవునికి మనం ఇష్టంగా ఉండాలి. భక్ష్యం గారు పనుకునేటప్పుడు ఒక మాట అడుగుతాడంట, ఈ దినమంతా నేను నీకు మరి ఇష్టంగా ఉన్నానా, ఎక్కడైనా నిన్ను ఆయాస పెట్టినానా అని అడుగుతాడంట. నాకు ఇష్టంగానే ఉన్నావు, ఇంకా పండుకోమంటే అప్పుడు పండుకుంటాడంట. ఎంత శ్రేష్టమైనటువంటి అలవాటు. అందుకే ఆయనను దేవుడు ఎంతో ఆశీర్వదించినాడు. తర్వాత మూడో వ్యక్తిని గురించి మాట్లాడుకుంటాం. హెబ్రీలోకి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 11వ అధ్యాయం నోవాహు గురించి రాయబడింది. 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసాను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఇక్కడ నోవాహు ఈ మాటలు, హానోకు అనేటటువంటి మాట, హేబేలు అనేటటువంటి మాట, తర్వాత మరి నోవాహు అనేటటువంటి మాట, ఈ మాటలు మనము వింటున్నప్పుడు ఎంతో సంతోషం హృదయాలలో కలుగుతుంది. ఎందుకనంటే నోవాహు ఎన్ని సంవత్సరాలు ఓడను నిర్మించినాడు అని అంటే 120 సంవత్సరాలు ఓడను నిర్మించినాడు. ఎన్ని సంవత్సరాలు? 120. ఈరోజు కూడా ఎస్తేరా అంటే అంటుంటే విన్నా 120 సంవత్సరాలు నిర్మించినాడని. కరెక్ట్గా నాకు చూపెట్టలేను రెఫరెన్స్, కాకపోతే నేను అన్నదాన్ని ఎస్తేరా ఆంటీ కూడా అన్నది 120 సంవత్సరాలని.
మరి అది వరకు చూడని సంగతుల గురించి అతడు ఏం చేసిండంట, దేవుని చేత హెచ్చరించబడినాడు అని అంట. హెచ్చరించబడినాడు. అది వరకు చూడని సంగతులు అంటే మరి వర్షం లేదు, అప్పుడు వర్షం పడుతుంది, జలప్రలయం వస్తుంది, మరి భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ తమ మార్గములను చెరిపి వేసుకున్నారు. తర్వాత దేవుని దృష్టికి వారు ఎంతో మరి పాపం చేస్తున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం. ఆదికాండం దేవుని వాక్యంలో ఆదికాండం 6వ అధ్యాయంలో ఈ మాట చదువుకుంటాం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి హృదయంలో నొచ్చుకొనెను. తర్వాత 12వ వచనం. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉండిరి. కాబట్టి దేవుడు వారికి ఎన్ని సంవత్సరాల టైం ఇచ్చినాడంటే వారు మారు మనసు పొందుతారని అంటే 120 సంవత్సరాల టైం ఇచ్చినాడు. 120 సంవత్సరాలు నోవాహు ఏం చేసినాడంటే వారికి సువార్త ప్రకటిస్తూ వచ్చినాడు. కానీ వారు నోవాహును మరి ఎగతాళి చేసేటటువంటి వారుగా ఉంటూ వచ్చినారు. ఎందుకంటే అంతవరకు వారు వర్షము చూడలేదు. కాబట్టి ఈ వ్యక్తి అయితే చూడని దాని విషయమై దేవుని చేత ఏం చేయబడినాడు, ఆజ్ఞాపించబడి విశ్వాసంతో ఓడను నిర్మించినాడు. తన ఇంటి వారి రక్షణ కొరకును ఓడను నిర్మించినాడు. దేవుడు ఆ ఇంటిని కాపాడాలనుకున్నాడు. ఆ ఇంటిని కాపాడాలి, ఎందుకంటే ఆ ఇంటి ద్వారా మళ్ళా భూమి మీద మానవులను విస్తరింపజేయాలనే ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి 120 సంవత్సరాల వారికి స్వార్థ చెప్పిన వారు వినలేదు. అయితే జలప్రలయం వచ్చింది, అందరూ చనిపోయినారు. ఒక కుటుంబం కాపాడబడుతూ వచ్చింది, ఆ కుటుంబం నోవాహు కుటుంబము. కాబట్టి నోవాహు ఎంత విశ్వాసం ఉందో చూడండి. 120 సంవత్సరాలు ఓడగట్టిందంటే ఆ ఓడ ఎంత పెద్దదై ఉండొచ్చు. కాబట్టి అంత దేవునికి విధేయత చూపించినాడు. ఎప్పుడన్నా నాకు తలంపు వచ్చేది ఏంటంటే, ఓడ కడతా ఉన్నప్పుడు అందరూ చూస్తూ వచ్చినారు. ఏందయ్యా ఏదో పెద్ద పని పెట్టుకున్నావా అని ఉండొచ్చు. దేవుడు చెప్పినాడు, మీరు సరిగా లేరనంట, మీరు పాపం చేస్తూ ఉన్నారంట, దేవుని దృష్టికి చెడు మార్గంలో నడుస్తూ ఉన్నారంట, జలప్రలయం వస్తుంది, అందరిని ముంచేస్తుంది. దేవుడు ఏం చెప్పినాడంటే మరి ఓడ తయారు చేసుకోమన్నాడు, మీరు మనసు మార్చుకుంటే దేవుడు క్షమిస్తాడు అని అంటే వారు వినలేదు. అన్నీ ఎక్కిన తర్వాత దేవుడే ఓడకు తలుపు వేసేసినాడు. ఆ తర్వాత నోవాహు తలుపుదేమన్నారు, కానీ దేవుడు తలుపు వేసినాడు, నేనెట్ట తీయాలని అన్నాడు. దేవుడు ముయ్యగా తెరవగలవాడు ఎవడు లేడు రాయబడింది. దేవుడు కట్టగా పడగొట్టవాడు ఎవడు లేడు. దేవుడు నాటగా పెరికివేయగలవాడు ఎవడు కూడా. ఇప్పుడు దేవుడు తలుపు మూసేసినాడు. ఎవరి మీద దయ చూపించాలి? ఎవరి మీద దయ చూపించినా దేవుడు తలుపేసి నేను తీయలేను కదా. వాళ్ళందరూ కేకలేసి ఆ ప్రవాహంలో చచ్చిపోతూ, భూలోకం అంటే ఎంతమంది ఉండింటారో అయ్యో అయ్యో అని కేకలేసినారు. భయంకరమైనటువంటి ఉగ్రతకు మరి గురైనారు. వాళ్ళందరినీ చంపిన తర్వాత దేవుడు కొంచెం తన హృదయంలో నిమ్మలించినట్టుగా ఆయన కూడా మరి ఆ కోపమంతా తగ్గించుకొని మరి ఇంకా నేను కోప్పడను అన్నట్టుగా దేవుని వాక్యంలో చదువుకుంటాం. ఆదికాండం 8వ అధ్యాయం ఈ మాట చదువుకుంటాం. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. ఆ ఓడలో నుండి బయటికి వచ్చిన అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించాను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రానించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను సంహరింపను, భూమి నిలిచినంత వరకు వెదకాలమును
కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతకాలములను రాత్రింబగళ్ళు ఉండక మానవని తన హృదయంలో అనుకున్నాను. అందరు చచ్చిపోయిన తర్వాత ఆయనకు కూడా బాధ కలిగినట్టుంది. ఇక మళ్ళీ నేను వీళ్ళు ఎట్టా చెడ్డోళ్ళే, ఈ చెడ్డోళ్ళైనా నేనేం చేయలేను అని అనుకున్నాడు. నరుల హృదయాలోచన బాల్యం నుండి చెడ్డది, ఇక నేను మళ్ళీ వీళ్ళని ఏం చేయను, మరి చంపనని మనసులో బాధపడినాడు. కోపం తగ్గించుకున్నాడు, మళ్ళా బాధపడుతూ వచ్చినాడు. అయితే ఒక్కడే ఒకడు నీతిగా నిలబడుకున్నాడు, తన కుటుంబంతో పాటు దేవుని వెంబడిస్తూ వచ్చినాడు. అందుకే అతని పేరు ఇక్కడ రాయబడుతూ వచ్చింది. హెబ్రీలకు రాసిన 11వ అధ్యాయంలో ఇంకొక వ్యక్తిని గురించి కూడా మనం చూస్తాం. మరి 8వ వచనంలో అబ్రహాము యొక్క విశ్వాసం మనకు తెలుసు. అబ్రహాము విగ్రహాలను తయారు చేసి వాటిని అమ్ముకొని మరి జీవించేటువంటి వాడు. అయితే మహిమ కలిగినటువంటి దేవుడు అబ్రహామునకు ఏమైండు, ప్రత్యక్షమైనాడని దేవుని వాక్యంలో రాయబడింది. అతడు పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను ఎటు వెళ్ళవలనో కూడా తెలియనప్పటికీ దేవుడు పిలిచినాడని చెప్పి బయటికి వెళ్ళిపోయినాడు. ఎంత గొప్ప విధేయత తన జీవితంలో మనం చూస్తాం. అబ్రహాం జీవితంలో ఒకటి విధేయత ఏందనంటే, ఏం చెప్తే అది దేవునికి లోబడేటటువంటి వాడు, విశ్వాసంతో లోబడేటటువంటి వాడు. కాబట్టి అబ్రహాము మరి ఈ విశ్వాసుల జాబితాలో ఉండడం అనేది మనకు మరి ఆయన జీవితంలో ఉన్న లక్షణాలను బట్టి ఎంతో ఆసక్తిని, సంతోషాన్ని కలగజేసేదిగా ఉంటుంది. ఎందుకనంటే తన జీవితంలో దేవుణ్ణి ఎంతగా వెంబడిస్తూ వచ్చినాడో. అందుకే దేవుడు కూడా అబ్రహాముని ఏమన్నాడంటే, అబ్రహాము నా స్నేహితుడు అని అన్నాడు. దేవునితో స్నేహం చేయగలిగినంత వ్యక్తిగా ఉంటూ వచ్చినాడు. ఒక వ్యక్తి దేవునికి ఎట్లా స్నేహితుడు అవుతాడు అని అంటే, యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను ఆజ్ఞాపించినన్ని గైకొనిన యెడల మీరు నాకు స్నేహితులై ఉందురు. ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞాపించినన్ని గైకొంటామో అప్పుడు మరి దేవునికి స్నేహితులైతాం. 9వ వచనంలో, విశ్వాసము బట్టి అతడు అతనితో వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకు విశ్వాసము బట్టి అతనితో ఆ వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారు గుడారములలో నివసించు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైనది. ఎలా అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడైనాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తుంటాను. ఇక్కడ ఇస్సాకు గురించి రాయబడింది, తర్వాత యాకోబు గురించి రాయబడింది. వీళ్ళు ఎక్కడ నివసించినారంటే గుడారములలో నివసించినారు. అబ్రహాం కూడా గుడారములలో నివసించినారు. దేని కొరకునంటే, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు వాళ్ళు ఎదురు చూసేటటువంటి వారుగా ఉన్నారు. ముగ్గురికి ఒకటే అలవాటు ఉంది. అబ్రహాం గుడారాలలో నివసించేవాడు, తర్వాత ఇస్సాకు గుడారంలో నివసించేవాడు, తర్వాత యాకోబు కూడా గుడారంలో నివసించేటటువంటి వాడు. అంటే అంతకుముందు ఇండ్ల గురించినటువంటి ప్రస్తావన రాలేదా అని అంటే, మరి ఆదికాండం 18వ అధ్యాయంలో మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో గుడారపు ద్వారం వద్ద కూర్చున్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమైండు. అదే 19వ అధ్యాయంలో మరి లోతు ఇంటిని కలిగి ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడింది. ఇక్కడ లోతుకు అబ్రహాముకు తేడా ఏంటంటే, అబ్రహాము పునాది కలిగినటువంటి పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నాకు ఈ లోకం శాశ్వతమైనది కాదు. తాను ఎంతో ధనవంతుడు, కానీ తాను అంత ధనవంతుడైన ఆ పునాదులు కలిగినటువంటి పట్టణానికి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. పునాదులు కలిగినటువంటి పట్టణం కొరకు. ఎంత శ్రేష్టమైనటువంటి మాట, ఎంత మనకు మరి మాదిరికరమైనటువంటి వాడు. ఎంతో ధనవంతుడు అనుకుంటే ఏదైనా చేయగలిగినటువంటి శక్తి తనకు ఉంది, అంత ధనవంతుడు. దేవుడు అంతగా ఆశీర్వదించిండు. కానీ లోపల ఉద్దేశం ఇది కాదు, మనకు పరలోకం ఉంది, ఆ పరలోకానికి చేరాలి. ఇస్సాకు అంతే, యాకోబు కూడా అంతే. ఆ ముగ్గురి గురించి రాయబడింది. తర్వాత ఇంకెవరి గురించి రాయబడింది అంటే, శారా గురించి కూడా రాయబడింది. శారా ఎలాంటిదంట, 11వ వచనంలో, విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనేను కనుక అతడు తాను వయసు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి పొందెను. శారా
మరి వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడని ఎంచుకున్నది, ఆయన తప్పక ఇస్తాడు అని ఎంచుకున్నదని దేవుని వాక్యంలో రాయబడింది. అంటే ఆమె గురించి రాయబడిన మాట ఏంటంటే, మీదటికి కుమారుడు పుడతాడంటే ఆమె లోపల నుండి నవ్వింది. శారా, ఆదికాండం 18వ అధ్యాయంలో. శారా నవ్వనేలా అని అన్నది. ఆమె ఏమన్నది, నేను నవ్వలేదని అన్నది భయపడి. ఆమె ఒక్కొక్కసారి బలహీనురాలైనప్పటికీ తిరిగి ఆ బలహీనతల నుండి బయటపడి దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని ఏం చేసింది, ఎంచుకున్నది. ఆమె బలహీనతలను బట్టి మాత్రం దేవుడు మాట్లాడలేదు, కానీ తర్వాత ఆమె ఏమైంది, వాగ్దానాన్ని నమ్మినదని మరి దేవుడు ఆమె గురించి రాస్తూ వచ్చినాడు. తర్వాత ఎవరి గురించి రాయబడింది అని అంటే, మరి చాలా శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారి గురించి మనం మాట్లాడుకుంటాం. యోసేపు గురించి కూడా రాయబడింది 22వ వచనం. యోసేపు తనకు అవసాన కాలమందు సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారులను నిర్గమనం గురించి ప్రశంసించి తన శల్యం మీద కూర్చు వారికి ఆజ్ఞాపించను. ఇక్కడ యోసేపు ఉన్నాడు. యోసేపు తన శల్యముల గురించి ఆజ్ఞాపించినట్టే ఇశ్రాయేలు కుమారులకు. శల్యములు అంటే ఎముకలు. నా ఎముకలు తీసుకుపోండి అంటే అర్థమైంది, ఈ వాజ్ హిజ్ హోల్ లైఫ్ స్పెంట్ ఇన్ ద ఈజిప్ట్. తన జీవితం అంతా ఎక్కడ గడిపిండు, ఐగుప్తులో గడిపిండు. ఐగుప్తు అంటే అర్థం ఏంటిదని అంటే నటన అన్నారు ఎవరు ఒక ఆయన. ఈజిప్ట్ మీనింగ్ నటన. ఆడ ఉండే ప్రజలు ఎంత నటిస్తారో, ఎంత లౌకికులో, ఎంత లోక సంబంధమైన జ్ఞానం కలిగినటువంటి వారో. కానీ ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను ఐగుప్తులో ఉన్నప్పటికీ నేను ఐగుప్తు సంబంధించిన వ్యక్తిని కాను, దయచేసి నా ఎముకలు ఇక్కడ ఉంచొద్దు. అక్కడికి తీసుకుపోవడం ద్వారా నేను ఆ ప్రజలతో ఐక్యపరుచుకొని ఆ ప్రజల మధ్య ఆ ప్రజలు నావారు అని, లేకపోతే వాళ్ళతో ఐక్యపరుచుకొని ఆ శ్రేష్టమైనటువంటి ఎముకలు ఇవన్నీ కూడా ఒక దినాన లేస్తాయని అది కూడా మనకు తెలిసినటువంటి విషయమే. ఇవన్నీ మాంసం వచ్చి దేవుని దగ్గరికి ఆ ఉద్దేశంతో మాట్లాడిండేమో. కాబట్టి నా శల్యములను మీరేం చేయండి, ఇక్కడ ఉంచొద్దు. ఎంత తాను అసలు ఆ మాట అనుకోవాల్సిన వ్యక్తి కాదు. వాస్తవంగా ఎన్నో సంవత్సరాలు వాళ్ళే డ్రెస్ చేసుకున్నాడు, వాళ్ళ భాష మాట్లాడుతూ వచ్చిండు, వాళ్ళే ఉంటూ వచ్చిండు. వాళ్ళ దేవతలు వేరు. ఆ వ్యక్తికి ఆ ఫరో వాళ్ళ దేవత పేరు పెట్టిండు. పొద్దున్న లేస్తే ఆ కార్యక్రమాలన్నీ చూస్తూనే ఉంటాడు. కానీ లోపల నేను వీళ్ళకు సంబంధించిన వాడిని కాను, నేను మాత్రం నా పితరుల దేవునికి సంబంధించిన వ్యక్తి, నా దేవుడే నా దేవుడు అన్నాడు. ఎంత శ్రేష్టమైనటువంటి విషయం. తర్వాత ఇంకా ఎవరనంటే అయిపోవడానికి వచ్చింది చూడండి, మోసే గురించి రాయబడింది. మోసే పుట్టినప్పుడు తల్లిదండ్రులు అతడు సుందరుడైండు చూసి, మోసే గురించి రాయబడిన మాట ఏంటంటే, మోసే మరి పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఎంచి ఫరో కుమారుడు యొక్క కుమారుడు అని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఎలా అయినగా అతడు ప్రతిఫలంగా కలగవు బహుమానమందు దృష్టించెను. ఈ మోసేకు ఆ కాలంలోనే క్రీస్తు తెలుసు. ఆ కాలంలోనే క్రీస్తు తనకు అర్థమైండు. వెన్ హీ వాజ్ ఈజిప్ట్, హీ అండర్స్టాండ్ హూ ఈజ్ క్రైస్ట్. ఆయన ఐగుప్తులో ఉన్నప్పుడు, లేకపోతే ఆ కాలంలోనే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరన్న సంగతి తనకు తెలుసు. తర్వాత రివార్డు అంటే ప్రతిఫలముగా కలగబో బహుమానము అనేది ఉందని కూడా తెలుసు. 2 విషయాలలో ఈ వ్యక్తి ఎంత బ్రెయిన్ ఉపయోగించిండంటే, నేను రాజుగా ఉంటే కలిగే లాభాలేంటి, ఫరో కుమార్తెగా ఉంటే కలిగే లాభాలేంటి, లేకపోతే ఐగుప్తు ధనమంతా నా చేతిలో ఉంటే కలిగే లాభాలేంటి, ఒకవేళ దేవునికి ఈ అనుకూలంగా ఉంటే కలిగే లాభాలేంటి, దేవుని ప్రజలతో పాటు శ్రమ అనుభవిస్తే కలిగే లాభాలేంటి, నాకు ఏ బహుమానం ఉంది అంటే తనకు ఈ బహుమానం విషయమై దైవజ్ఞానం ఉంది లోపల.
ఎట్లా వచ్చింది దైవ జ్ఞానం అంటే మోసే తల్లిదండ్రుల గురించి కూడా రాయబడింది. మోసే తల్లిదండ్రుల పేరు ఆమ్రామ్, ఏకేబాదు. వారు విశ్వాసులు, వారు లేవీయులు. వారెవరు? లేవి గోత్రాన్ని దేవుడు తనకు యాజకులుగా ఎంచుకున్నాడు, తనకు సమీపంగా ఉండడానికి, తనకు ఆహారం అందించడానికి, లేకపోతే తన కట్టడలను, తన న్యాయ విధులను ఆహారం అందించువారనింది లేవీల గురించి. వారు దేవునికి ఆహారం అందించడం అంటే దేవుని సంతృప్తి పరిచేటటువంటి వారు. అంటే లేవీలు ప్రజల పాపాల నిమిత్తం నైవేద్యము ఏదైనా కానీ నైవేద్యం అర్పించడం అనేది విషయం. అంటే వారు ఇప్పుడు ప్రజల పాపాలన్నిటికీ ఏం చేస్తారు? ప్రాయశ్చిత్తం చేస్తారు. దేవునికి కోపము తగ్గించి యాజకత్వాన్ని చేసేటటువంటి వారిని బట్టి దేవుడు ప్రజలందరినీ ఏం చేస్తూ ఉన్నాడు? అంగీకరిస్తూ ఉన్నాడు. లేవి గోత్రికులకు ఆ గొప్ప భాగ్యం ఇచ్చిన్నాడు దేవుడు. కారణం ఏంటంటే వాళ్ళు విశ్వాసం కలిగినటువంటి వారు, రోసం కలిగినటువంటి వారు దేవుని విషయంలో. తర్వాత పవిత్రంగా ఉండడానికి మరి ఇష్టపడేటటువంటి వారు. మోసే దేవుని పక్షంగా ఉన్నప్పుడు వాళ్ళు రమ్మంటే వీళ్ళు వచ్చేసిండ్రు బయటికి. ఆ విగ్రహారాధన చేసుకున్నప్పుడు దూడకు బలి అర్పించినప్పుడు మీరు బయటికి రండి అన్నప్పుడు వీళ్ళు బయటకు వచ్చిండ్రు. కాబట్టి ఆ కారణాన్ని బట్టి దేవుడు వారికి అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఇక్కడ ఇంకొక వ్యక్తిని కూడా మనం చూడగలం. ఇంకా ఫైనల్గా కొన్ని మాటలు చెప్పింది. ఎవరైనా అంటే ఈ పౌలు. ఏ విషయంలోనంటే చూడండి 11వ అధ్యాయం 30వ వచనం. విశ్వాసం బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణం చేసిన తర్వాత ఎరికో గోడలు. విశ్వాసం బట్టి రాహాబు అనేటటువంటి వేశ్య వేగుల వారిని చేర్చుకొని అవిధేయులతో పాటు నశింపక పోయాను. రాహాబు అనేటటువంటి వేశ్య గురించి గిద్యోను, బారాకు, సంసోను, యోప్తా, దావీదు, సమూయేలు వారి గురించి ప్రవక్తల గురించి వివరించుటకు సమయం చాలా. విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహాల నోళ్లను మూసిరి, అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధంలో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలి. ఎంత బలమైనటువంటి కార్యాలు చేసినారో. ఎట్లా అంటే విశ్వాసము ద్వారా. ఈ మాటలన్నీ వింటున్నప్పుడు వారు బలహీనులుగా ఉండి బలపరచబడినారు, రాజ్యాలను జయించినారు, వాగ్దానాలను స్వతంత్రించుకున్నారు, నీతి కార్యములను జరిగించినారు, అగ్నిబలమును చల్లార్చినారు, ఖడ్గధారను తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడినారు. నిజమే, జీవితం ఒకటే రీతిగా ఉండకూడదు. బలహీనులుగా ఉన్నట్టుండాలా, బలవంతులం కావాలా, రాజ్యాలను కూలదోయ. ఇది దేవుని బిడ్డలకు సాధ్యం. అయితే విశ్వాసం అనేది అవసరం. విశ్వాసం అనేది అవసరం. చూడండి, దావీదు చిన్నవాడు, తనలో ఎంతో విశ్వాసం ఉంది. దేవుడు ఆ గొల్యాతును చంపుతాడనే విశ్వాసం ఎట్ట వచ్చింది? ఎవరికి రానటువంటి ఆలోచన, ఎవరికి అందటం లేదు. ఆ వ్యక్తి చాలా ఎత్తుగా ఉన్నాడు. రాజు భయపడతా ఉన్నాడు. ఆయన అంటాడు, నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానంటాడు, రాజ్యంలో ముఖ్య వ్యక్తిగా చేస్తానని అంటాడు. ఎవరికి అర్థం కావటం లేదు ఎట్లా చంపాలి ఆ వ్యక్తిని. కానీ దావీదులో ఏముంది? విశ్వాసం ఉంది. దావీదులో విశ్వాసం ఉంది. ఏం చేసినాడు? ఒక వడిసెల తీసుకొని ఆ రాయితో అతన్ని కొట్టి చంపేసినాడు. అందుకే తాను తర్వాత ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన రాజు అయినాడు. రాజై దేవుని ప్రజలకు ఏమిచ్చినాడు? భద్రత, క్షేమం. అది అతని దినాలలో రాజ్యం ఎంతో వర్ధిల్లింది. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట సాధ్యం. అందుకే 12వ అధ్యాయం కొనసాగింపు ఇది. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘమలే మనల్ని ఆవరించి ఉండగా మనం కూడా సులువుగా చుక్కలు పెట్టి పాపంలోని విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపాసమందు ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ఇంత గొప్ప సాక్షి సమూహం ఉంది. ఇంత గొప్ప సాక్షి సమూహం. మనం బలహీనులము కాకూడదు. యేసు వైపు చూచు, ప్రభా మీరు నీ బిడ్డలకు ఎన్నో రీతులుగా విశ్వాసం ద్వారా జయాలను అనుగ్రహించినావు, మాకు కూడా అటువంటి జయము దయచేయి. కాబట్టి నాకు తెలిసి కొన్నిసార్లు దేవుడు
కొంతమందిని విశ్వాసం ద్వారా పోయేటట్టు అట్లా ఏర్పాటు చేస్తాడు. విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించేటట్టు, విశ్వాసం ద్వారా వాగ్దానాలను స్వతంత్రించుకునేటట్టు, విశ్వాసం ద్వారా మరి ఖడ్గమును తప్పించుకునేటట్టు, అగ్ని బలమును చల్లార్చున్నట్టు, విశ్వాసం ద్వారా పరాక్రమములు గల వారుగా ఉండినట్టుగా ఆ పరిస్థితులకి నెట్టినప్పుడు వాళ్ళు జయించగలిగినారు ఆ విశ్వాసంలోకి. కాబట్టి మనం కూడా అటువంటి వారంగా ఉండడానికి ప్రభు సహాయపడిన ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, మీకు ఎంతో వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ మేము స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఎంతోమంది విశ్వాస వీరులు ఉన్నారు. వారు విశ్వాసంతో నీకు మరి సమీపస్తులుగా ఇష్టలుగా ఉంటూ వచ్చినారు. వారి ద్వారా నువ్వు గొప్ప కార్యాలు భూమి మీద జరిగిస్తూ వచ్చినావు. విశ్వాసం లేకుండా మేము నీకు ఇష్టంగా ఉండలేం ప్రభా. మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు, మాలో అటువంటి విశ్వాసాన్ని పుట్టించమని వేడుకుంటున్నాం. విశ్వాసం లేనటువంటి వారిగా, నేను నమ్మనటువంటి వారిగా నీ కార్యాలను మరి మాకు తెలియదన్నట్టుగా ఉండడం ద్వారా మేమెంతో నష్టపడతాం కనుక మాకు విశ్వాసం దయచేయం వేడుకుంటున్నాం. వచ్చిన నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకో. మా సమస్యలు, మా కష్టములు, మా పోరాటాలు ఎరిగినటువంటి వాడు అన్నింటిలో జయం దయచేయండి. సంఘాన్ని ఆశీర్వదించండి. నీ బిడ్డలందరూ ఆరోగ్యంగా ఉండడానికి సాయం చేయండి. మరి చదువుకుంటున్నటువంటి నీ బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తుంటున్నాడు, వారికి తోడుగునండి. ఎండ బారి నుండి ప్రజలను కాపాడండి. కరువు కాటకాలు, లేమి, దారిద్ర్యము, మరి నష్టాల నుండి విడిపించండి. మరి మేము కూడా ఆ స్థలం విషయంలో కూడా మేము ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. మీరు మాకు చూపించినటువంటి ఆ స్థలాన్ని బట్టి వందనాలు ప్రభా. దాన్ని మేము స్వాధీనం చేసుకోవడానికి విశ్వాసం ద్వారా కృపను అనుగ్రహించండి. మాకు బలం దయచేయండి. నీ బిడ్డలందరి హృదయాలు మరి స్థిరంగా ఉండి కార్యాన్ని జరిగించడానికి సహాయపడుతున్నాండి. ఈ పట్టణంలో గొప్ప కార్యాన్ని మేము చూడడానికి కృప చూపించండి. మమ్మల్ని ఆ స్థలాగా అప్పచెప్పుకొని వెళ్తున్నాం. తోడుగుణమని యేసు ప్రభువారి నామముపేట స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ, పరిశుద్ధాత్మనికైన సావాసం మనందరికీ ఇప్పుడు నిలిపి సదాకాలం తోడేను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.